పర్యావరణ కార్యకర్త విడుదల కోసం ఫైల్ చేసినటువంటి హేబియస్ కార్పస్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగినవి, కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎలాంటి ఆర్డర్ కూడా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. ఎన్ఏసీ చట్టము కింద అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కపిల్ సిబాల్ వాదించగా, ప్రభుత్వం తరఫు నుండి వాంఛుక్ ప్రసంగాలు అన్ని హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని ఆక్షేపణ తెలియజేయడంతో ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కనబడలేదు. ఈ కేసును రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఈ బెంచ్ అనగా బెంచ్ విచారించినటువంటి జస్టిస్ అరవింద్ కుమార్ మరియు జస్టిస్ వివి వారలే ఈ పిటిషన్ను విచారించింది. కానీ రేపైనా బెయిల్ పిటిషన్ ఇస్తుందా లేదా అనేది తెలియడం లేదు. వీళ్ళకు బెయిల్ ఇవ్వడానికి ఎవరు ఆర్డర్స్ ఇవ్వాలి? ఫైల్ చేసినటువంటి ఆర్డర్ హేబియస్ కార్పసే అయినప్పుడు అతని ప్రసంగాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా అక్కడే చూడవచ్చు, చేయవచ్చు. కానీ నెలల తరబడి ఈ యొక్క పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు తీసుకోవడంలో టైము, ఏం ఔన్నత్యం ఉందో, ఏం ప్రెషర్ ఉందో, ఎవరిపై ప్రెషర్ ఎవరి ద్వారా వస్తుందో ఇప్పటి వరకైతే తెలియడం లేదు. కానీ ఏ నాటికైనా ఎవరు ఈ సుప్రీంకోర్టు జడ్జిల మీద ప్రెషర్ బిల్డప్ చేస్తున్నారో ఏ నాటికైనా ఇది తెలిసి తీరుతుంది. జనం ముందు, ప్రజల ముందు, భారతదేశ ప్రజల ముందు వచ్చి తీరుతుంది ఇప్పటికైనా కూడా.